అవుతున్నారు. పోలీసులకు అటు టీఆర్పీ కార్యకర్తలు మల్లన్నను ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తే అడ్డుకున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. చూడవచ్చు మీరు విజువల్లో బీసీల కోసం ఎంత చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. విజువల్లో మీరు చూడండి, ఎక్కడికక్కడ ట్రాఫిక్ కూడా జామ్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ప్రధానంగా మూడే డిమాండ్లు. ఈరోజు గన్పార్ దగ్గర ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు అసెంబ్లీ ముట్టడికి రావడానికి మూడే కారణాలు. 55,000 కోట్ల బడ్జెట్ కేటాయించి రేపు ఆ బడ్జెట్ సమావేశాల్లో బీసీ సబ్లాన్ విడుదల చేయాలి, 42% విద్యా ఉద్యోగాల్లో అమలు చేయాలి, ఈడబ్ల్యూసీ రిజర్వేషన్కి సంబంధించి అగ్రకుల పేదలలో వాళ్ళ శాతం తేలే వరకు రద్దు చేయాలనేది ప్రధాన మూడే డిమాండ్. మూడు డిమాండ్లు పెట్టుకొని ఏం చెప్తారండి? ఇలా బీసీలను చిన్న చూపు చేసి వెనక దొక్కుతారు ప్రభుత్వాలు. మా బీసీలకి కాంట్రాక్ట్లో కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీలో కానీ అవకాశం ఇస్తే బాగుంటుంది. ఇవాళ మమ్మల్ని ఎస్సీ ఎస్టీ బీసీని వెనక దొక్కుతారు. దీన్ని ఎమ్మట్లే మీరు ఆలోచన చేసుకుని మార్పు తెచ్చుకుంటే బాగుంటుంది. డిమాండ్ అవసరమైతే అసెంబ్లీని కూడా ముట్టడి చేసే కార్యక్రమం ఉంటుంది. 50 రోజుల్లో యువత ఏదైనా చేస్తారని మా డిమాండ్. చూడొచ్చు మీరు విజువల్ చూడొచ్చు. తీన్మార్ వల్ల ఎత్తుకపోతున్న పరిస్థితి, లిఫ్ట్ చేస్తున్నారు. తీన్మార్ వల్ల లిఫ్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితి. ప్రధానంగా మూడే డిమాండ్లు. బీసీలను వదిలిపెట్టే ప్రశ్నే లేదు. మంత్రులను రాజీనామా చేసేదాకా వదలనని తీన్మార్ వల్ల హుకుం జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీలైతే నేను కూడా రాజీనామా చేస్తాను, మీకు దమ్ముందా మీకు రాజీనామా చేయడానికి? ఎన్నేళ్ళు బీసీలను మోసం చేస్తారు, ఓట్లు వేయించుకొని కోట్లేమో మీకు అంటూ నినాదాలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇగో తీన్మార్ వల్ల తీసుకుపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూడండి, అక్కడ విజువల్లో చూడండి తీన్మార్ వల్ల. ఒకటి వాస్తవానికి ఈ ప్రభుత్వానికి మేము క్లియర్ గా ఒకటే చెప్పాలనుకున్నాం. ఈ ప్రభుత్వం మా సప్లాన్ ను అమలు చేస్తుందా లేదా, మా సప్లాన్ ను మాకు ఇస్తారా లేదా అనేటువంటి క్లియర్ డిమాండ్ తోటి ఇవాళ క్లియర్ డిమాండ్ తోటి ఇవాళ మేము ప్రభుత్వం ముందు పెట్టినాం. ఇది శాంపిల్ మాత్రమే. మేము పోలీసులను వాళ్ళని గౌరవిస్తూ ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు వస్తాయి అనేటువంటి నేపథ్యంలో పోతా ఉన్నాం. 23 తారీఖు నాడు మంత్రివర్గ సమావేశంలో బీసీ సప్లాన్ పైన నిర్ణయం జరగకపోతే ఏదైనా చేస్తాం. ఈ అసెంబ్లీ ఉంది కదా, ఈ అసెంబ్లీని ఏదైనా చేస్తాం. 23 తారీఖు నాడు బీసీ సప్లాన్ పైన నిర్ణయం జరగకపోతే ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని ఊరుకునేది లేదని చెప్పి దొంగ ప్రభుత్వం ఇది దొంగ ప్రభుత్వం, దోపిడి వర్గాల ప్రభుత్వం ఇది. ఈ రోజు సర్పంచ్ ఎన్నికల్లో బీసీల శాతం పెరిగింది, మున్సిపల్ ఎన్నికల్లో బీసీల శాతం పెరిగింది అని చెప్తా ఉంది ప్రభుత్వం. వాళ్ళు కాదు పెరిగింది, గాంధీ భవన్ ఉద్యోగులు పెరిగిరు. గాంధీ భవన్ ఉద్యోగులు, బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగులు పెరిగిరు తప్ప బీసీ ఓనర్లు పెరగలే. ఏం చెప్తారు పోలీసులకు సంబంధించి? మాకు పోలీసులు అనాలి మంది కాదు, మా ఊళ్ళు. మాకే ఇబ్బంది లేదు. వాళ్ళకి ఇబ్బంది జరిగితే మళ్ళీ మేమే వచ్చి నిలబడాలి. వాళ్ళకి ఇబ్బంది జరగనీయం. ఎట్టి పరిస్థితుల్లో శాంతియుతంగానే ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా బీసీ సప్లాన్ ను అమలు చేయాలి, అమలు చేసి తీరాలి. మీ మాట నిలబెట్టుకోవాలని చెప్తా ఉన్నాం. వెంటనే ఎత్తేయాలి ఈడబ్ల్యూఎస్. ఎందుకు ఎత్తేయాలంటే నువ్వు ఏ ప్రాతిపదికన అమలు చేస్తా ఉన్నావు? ఇక్కడ దానికి ఏ ప్రాతిపదిక ఉంది? నువ్వు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయాలంటే ఇక్కడ ఉన్న పేదవాళ్ళ సంఖ్యతో తీయాలి. ఆ సంఖ్యతో తేలక ముందుకే మీరు రిజర్వేషన్ అమలు చేసుకుంటే మరి మా పరిస్థితి ఏం కావాలి? అందుకోసమే ఎట్టి పరిస్థితిలో ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇది తాడో పేడో యుద్ధం. 2028 కల్లా మాకు రావాల్సినటువంటి చేయకపోతే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి గద్దె తీస్తాం. 100% బీసీ మంత్రులను నేను ఆహ్వానిస్తా ఉన్నా. సప్లాన్ ఇంప్లిమెంట్ కాకపోతే రాజీనామా చేద్దాం, రండి ప్రజాక్షేత్రంలో పోదాం, ఈ ప్రభుత్వం సంగతి ఏదో తేలుద్దామని చెప్పి డిమాండ్ చేస్తాం. ఇది ప్రధానంగా మల్లన్న గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బీసీ సబ్లాన్ ఇప్పుడే మాట్లాడినాం. బీసీ సబ్లాన్ 55,000 కోట్ల బడ్జెట్ ఆ బీసీ సబ్లాన్ ప్రకటించాలి. ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ కూడా ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ కూడా అగ్రకుల పేదల శాతం తేలే వరకు రద్దు చేయాలి. 42% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలు కల్పించాలని ప్రధానంగా గన్పార్క్ దగ్గర అరెస్ట్ అవుతున్న పరిస్థితి కూడా అనిపించింది. మనం చూసుకోవచ్చు, కార్యకర్తలు ఉన్నారు. రాజు గారు ఏం చెప్తారు? ఏం లేదు, మేము ఇవాళ గన్పార్క్ దగ్గర ఇవాళ ధర్నా చేస్తున్న ముఖ్య కారణం ఏంటంటే ఇప్పుడు మంత్రివర్గ కేబినెట్ మీటింగ్ ఒకటి ఉంది, అట్లాగే అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ఖచ్చితంగా బీసీలకి సప్లాన్ అమలు చేయాలి. ఏదో నంగనాచి కబుర్లు చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా గద్దెనెక్కనికే బీసీలకు మేము సప్లాన్ ఇస్తాం, బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని కల్లిబొల్లి మాటలు చెప్పి నీటి మీద రాతలు రాసి ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు అధికారం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. అటు రిజర్వేషన్ లేవు, ఇప్పుడు సప్లాన్ లేదు. 60% ఉన్న బీసీలకి కనీసము 25% 30% అన్న సప్లాన్ బీసీలకు బడ్జెట్ కేటాయించాలి కదా. కేటాయించకుండా 3% ఎవరి ముక్కులో పెడతారు అనుకుంటారు? గతంలో ఎన్నడూ లేనట్టు, ఏ ప్రభుత్వం చేయనట్టు
సర్పంచ్ ఎన్నికల్లో బీసీ శాతం పెరిగింది, మొన్న జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీల శాతం పెరిగింది. ఇది బీసీ ప్రభుత్వాన్ని ప్రభుత్వం చెప్తుంది కదా. అవన్నీ ఫేక్ మాటలు. ఇది ఓన్లీ బీసీ ఉద్యమము, బీసీ ప్రజల చైతన్యమే. వాళ్ళు ఇచ్చింది సర్పంచ్ ఎన్నికలలో 17% రిజర్వేషన్లు ఇస్తే బీసీలు చైతన్యవంతులై బీసీలకు ఓట్లేసుకొని 53% సర్పంచులు గెలవడం జరిగింది. అట్లనే మన కౌన్సిలర్లు, చైర్మన్లు, కార్పొరేటర్లు కూడా 30% రిజర్వేషన్లు ఇస్తే 60% గెలిచిర్రు. మీకు చిత్తశుద్ధి ఉంటే మీ పార్టీ పరంగా మీరు 60% ఇవ్వాలి, పార్టీ పరంగా ఇవ్వాలి, రిజర్వేషన్లు అమలు చేయాలి. కానీ ఇదంతా బీసీ ఉద్యమం ద్వారానే, బీసీల చైతన్యం ద్వారానే, బీసీలు ఓటు ద్వారానే ఇదంతా జరిగింది. శాతం ఇచ్చిర్రు అన్నారు కదా, వాళ్ళు కార్యకర్తలకే పరిమితం అయిపోయారు. మాకు ఎటువంటి అధ్యక్షులు అవసరం లేదా, మాకు ఎటువంటి రాజకీయాలు అవసరం లేదా, మాకు ఉన్నత పదవులు అవసరం లేదా, మాకు బీసీల ఎమ్మెల్యేలు కాకూడదా, బీసీలలో సీఎం కాకూడదా, మాకు కోరికలు ఉండవా? 90% ఉన్నటువంటి మేము 4% ఉన్నటువంటి మీతోటి మేము కేటాయించవలసిన అవసరం ఏంది? మా బతుకులు మేము బతకలేమా? మీరు ఇస్తేనే మేము బతకగలమా? మా కాడ ఉన్నది దోచుకున్నది చాలు. ఇప్పటి నుంచి మేము దోచుకునే దానికి మేము అడ్డుకట్ట వేస్తాం. మీరు మాతోటి నడుస్తేనేమో నడవండి, లేకపోతే మీ దారి మీరు చూసుకోండి. బీసీల ఐక్యత వర్ధిల్లాలి. బీసీల సప్లై మిగిల్చుకున్న నిధులనైనా ఈ 2 సంవత్సరాల కాలంలో ఎన్నైతే నిధులు కేటాయించారో ఆ కేటాయించిన నిధులు కూడా బీసీలకి ఎప్పుడు కూడా ఖర్చు చేయలేదు. ఆ మిగులు బడ్జెట్ ఏదైతే ఉందో ఆ మిగులు బడ్జెట్ని ఈసారి సప్లైని 55,000 కోట్లు బీసీ సప్లైను మీరు పెట్టాలి. బీసీల అభ్యున్నతి కోసం ఉండాలి. మీరు బీసీల ప్రభుత్వాన్ని పేరుకే చెప్పుకుంటారు కదా, మీరు బడ్జెట్ రిలీజ్ చేసి ఆ బడ్జెట్ని బీసీలు ఖర్చు చేసే విధంగా ఉండాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా ఈసారి మాకు ఖచ్చితంగా 100% కావాలి. బీసీలకు సప్లై ఖచ్చితంగా కేటాయించాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. జై బీసీ. ఏం చెప్తారు ఈ ధర్నా గురించి? ధర్నా గురించి సంపూర్ణమైన ధర్నా జరిగింది. మరి ఈరోజు తీర్మానం వల్ల రావడం మాకు చాలా సంతోషమైన విషయము. ఈ అమరపురు ఇక్కడ ఉన్న సూపం ధర సాక్ష్యం మేము చెప్తున్నాం బీసీలము. ఈరోజు మరి ఇంత మంచిగా చక్కగా జరిగింది బీసీ, ఇది వాళ్ళకి హెచ్చరిక. కాకపోతే ఈ 42% ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వము దీన్ని తక్షణమే మాకు అమలు చేయాలని చెప్పి మేము దాన్ని డిమాండ్ చేస్తున్నాం. మేము షేర్లింగంపల్లి నుంచి వచ్చినాం, మేము మా స్వయంగా వచ్చినాం మేమందరం. జై బీసీ. మేము షేర్లింగంపల్లి నుంచి వచ్చినాము. బీసీ లైఫ్ మా సప్లై అంతా అమలు చేయాలి. ఎందుకంటే మేము రేవంత్ రెడ్డి నుంచి డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే మా మహిళలు కూడా పింఛన్లు ఇస్తానని పింఛన్లు ఇవ్వలేదు, స్కాలర్షిప్ ఇస్తానని స్కాలర్షిప్ ఇవ్వలేదు. అన్ని మగ్గ పెట్టుకొని ఓట్లు వేసుకున్నాడు, గెలిచిండు. ఇప్పుడు 2 సంవత్సరాలే ఉన్నది ఆయన పదవికి. ఇప్పుడైనా ఆయన న్యాయం చేస్తే బాగుంటుంది. ఇప్పుడైనా ఆయన పేర్లు నిలబెట్టుకుంటే బాగుంటుంది. మేమంతా పోరాటం చేస్తున్నాం. మా బీసీలు ఇంకా కదిలి వస్తారు, ముందంచిన కదిలి వచ్చి మేము పోరాడతాం, మా హక్కులు మేము తెచ్చుకుంటాం. జై బీసీ. బీసీలు వీళ్ళంతా ధర్నాకు వచ్చిన కార్యక్రమంలో భాగంగా చాలా మాట్లాడారు. బీసీ సబ్లాన్ గురించే. ఆ సర్పంచ్ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ఏం లేదు రిజర్వేషన్, అది పార్టీ పరంగా ఇచ్చిండ్రేమో కానీ చట్టబద్ధంగా ఏడిచ్చారు. 17% కూడా ఇచ్చారు, అది కూడా పార్టీ పరంగా అనేది ప్రధానంగా చెప్తారు. బీసీలు అంటే ఇక్కడ మల్లన్న ప్రధానంగా 3 డిమాండ్లు మీకు చెప్పిన ఇంతకుముందే. ఆ 3 డిమాండ్లను ముఖ్యంగా సప్లాన్ 55,000 కోట్ల బడ్జెట్తో ఆ బడ్జెట్ ప్రవేశపెట్టి అసెంబ్లీలో సప్లాన్ ప్రకటించాలనేది ప్రధానమైన డిమాండ్. రెండో డిమాండ్ వచ్చేసి 42% స్థానిక విద్యా ఉద్యోగాల్లో కల్పించాలని. ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ వెంటనే రద్దు చేయాలి. ఎందుకు అగ్రకుల పేదల శాతం తేలే వరకు అనేది ప్రధానమైన డిమాండ్లతో తీన్మార్ మల్లన్న ఇక్కడ ధర్నా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటిదాకా ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. మనం తీన్మార్ మల్లన్నతో కూడా మాట్లాడించాం. చాలా తీవ్ర ఆగ్రహంగా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.